రంగారెడ్డి జిల్లా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మా యాదయ్య గారు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద చిట్టాన్ని చదివిండు. యాదయ్య గారు అడిగినా ఇవ్వాలంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఆయన ఒక్కనికే ఇవ్వాల్సిన పరిస్థితి. యాదయ్య గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, అత్యంత ధనికమైన శాసనసభ నియోజకవర్గం నాది, అత్యంత పేద శాసనసభ్యుని నేను అని చెప్తుంటాడు. అందుకే ఈరోజు తప్పకుండా చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఇక్కడ అవసరమైన రోడ్లు కానీ తాగునీటి వసతులు కానీ మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్ 2, రేడియల్ రోడ్ 1 కొంగరకలా నుంచి ఆమన్గల్ వరకు ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 100 మీటర్స్ బెడ్ విడ్త్ రోడ్డు. రెండవ రోడ్డు బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు భూసేకరణ జరుగుతుంది. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అండ్ వికారాబాద్ కలెక్టర్కి సూచన చేస్తున్న తక్షణమే ఆ రోడ్డుకి సంబంధించిన భూసేకరణ, భూమి వెళ్ళే రైతులకు, కోల్పోతున్న రైతులకు లిబరల్గా నష్టపరిహారం ఇచ్చి ఆ రోడ్డు తక్షణమే, ఈరోజు మనము జూలై 26లో ఉన్నాం. జూలై 28 వరకు బుద్వేల్ నుంచి డైరెక్ట్గా కొడంగల్ వరకు 100 మీటర్స్ రోడ్, ఆ రోడ్ వేస్తే సీతారాంపూర్ 36 కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. ఒక అద్భుతమైన రోడ్డును, ఒక కనెక్టివిటీని వేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పనులన్నీ చేయాలి. అందుకే ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.